చూపిన కృప అమూల్యమైనది, వర్ణించలేనిది. యేసయ్యా, నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది, వర్ణించలేనిది. అవధులే లేనిది, దివ్యమైన నీ కృప అనంతమైనది, ఆశ్చర్యమైనది. ఆశీర్వాదాలన్నీ నావే, అపారమైన కృప. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. ఎఫెసీ 4:7. క్రొత్త నిబంధనలో అత్యంత సాధారణంగా వాడబడిన పదం కృప. ఇది దేవుని నామానికి, ఆయన కార్యాలకు, ఆయన మాటలకు, ఆయన సాక్ష్యానికి, ఆయన ఉదారత్వానికి ఉన్న లక్షణం. దేవుడు తన కృపను అపరిమితంగా ఇస్తాడు. రోమ 5:20. అలా దేవుడు పలుమార్లు తన ఆశీర్వాదాల గురించి చెప్పి తానిచ్చిన వాటితో మన మనసు నింపాలని కోరుకున్నాడు. ఇక్కడ ప్రతి విశ్వాసి ఒకే కృపా పరిమాణాన్ని పొందుకుంటాడని పౌలు స్పష్టంగా, సంపూర్ణంగా సాక్ష్యమిచ్చాడు. ప్రతి ఒక్కరూ పొందే భాగాల గురించి సంఘం గొడవ పడకుండా ఉండడానికి మనకు చాలినంత సమాన సరఫరా ఉందని దేవుడు మనలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాడు. మనకు చాలినన్ని దేవుని వరాలున్నాయని నమ్మడం లేదని మన మాటల్లో, ప్రార్థనల్లో వ్యక్తపరిచే శోధనకు గురవుతాం. మన అనుభూతులను బట్టి మనకు బాగా తెలుసని భావించడానికే మొగ్గు చూపుతాం. మనం దేవుని కృప సంపూర్ణతను అనుభవించం గనుక మనకది కొదువైందని భావిస్తాం. మరింత శక్తి, సమాధానం, సంతోషం, కృప, సౌఖ్యం కోసం దేవుని యొద్దకు వెళ్ళడమే అలాంటి అనుభూతికి మన స్పందన. క్రీస్తు వరానికి కొలత ఏమిటి? ఆయన అపారంగా ఇస్తాడు గనుక ఆయన తన మొత్తాన్ని విస్తారంగా కుమ్మరిస్తాడనే దానికి మించిన మరో జవాబు లేదు. ఆయన సంపూర్ణతను మనమందరం పొందుకున్నాం అని యోహాను రాశాడు. మనం వస్తే ఎండిపోని ఓట వలె చాలినంత సరఫరా ఎప్పుడూ ఉంటుంది. ఏ సైజు బకెటైనా బాగా చేదుకోండి, అది నిండుతుంది. మళ్ళీ మళ్ళీ చేదుకోండి, అది ప్రతిసారి నిండుతుంది. అలాంటి తరగని సరఫరాను క్రీస్తు ఎలా కలిగి ఉన్నాడు? క్రీస్తు పునరుద్ధానం ఆయన్ని విజయంతో పొందిన ఈవులను సమృద్ధిగా కుమ్మరించే స్థాయిలో ఉంచింది గనుక ఆయన పాపం వలన కలిగిన శూన్యంలో కుమ్మరిస్తున్నాడు. మన జీవితాల్లో ఏదో ఒక ప్రత్యేక సమయంలో ఈ కృప ఇవ్వబడిందని పౌలు బోధిస్తున్నాడు. ఎఫెసీ 3:6 సూచించినట్లు మనం సువార్తను నమ్మినప్పుడు ఆయన కృప ఇవ్వబడిందని అభిప్రాయపడాలి. మనకివ్వబడినది మనలో ప్రవహిస్తుంది గనుక దాని నుండి చేదుకున్నప్పుడల్లా అది మనకు అందుబాటులో ఉంటుంది. వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని దీని గురించే యేసు యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. క్రీస్తు తన్ను తాను మన కోసం సమర్పించుకున్నాడు. ఆయన తన వద్దకొచ్చి అవసరమైనంత మళ్ళీ మళ్ళీ చేదుకోవాలని మన కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి, నీ చాలిన ఈవులను గురించి నాకు నిత్యం గుర్తు చేస్తున్నావు. అది నాకు అందుబాటులో ఉందని కూడా చెబుతున్నావు. క్రీస్తులో నాకు అనుగ్రహింపబడిన నీ సరఫరా నుండి నేను బాగా చేదుకుంటాను.